మనం ఒక నెల రోజుల క్రితం మనం పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం కళ్ళారా చూసాం. మనలో చాలా మంది కూడా ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారు. ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంక్స్ అక్కడ నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం, అదేవిధంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో కూడా చాలా మంది ఆ క్యూలో కిలోమీటర్ల మేర ఉన్న క్యూలో నిలబడి మరి పెట్రోల్ కొట్టించుకునే సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డులు, కొన్ని పెట్రోల్ బంక్స్ డ్రైగా అయితే కనిపిస్తున్నాయి. సో దీంతో చాలా మందికి ఆందోళన కలుగుతున్నాయి. సో ఏమవుతుంది, పెట్రోల్ బంకులో మళ్ళీ స్టాక్ ఉండట్లేదా, మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఒకవేళ షార్టేజ్ వస్తే ఏ విధంగా దాని నుంచి గట్టినవ్వాలి, అసలు ఏం జరుగుతుంది అనే సిచ్యువేషన్ అయితే చాలా మందికి ఉంది. సో మనం అసలు ఈ ప్రాసెస్ చూసుకుంటే కనుక మనం గతంలో కూడా చెప్పుకున్నట్టు మనకి తెలిసిన ప్రాసెస్ అంటే ముందుగా పెట్రోల్ బంక్లో వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. సదరు చమురు కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆయిల్ కంపెనీస్కి కావాల్సిన అమౌంట్ని పే చేస్తే వాళ్ళు దానికి సరిపడా ఆయిల్ ట్యాంకర్స్ని అయితే సరఫరా చేస్తారు. సో అదేవిధంగా ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ బంక్ వాళ్ళు అమౌంట్ని ఫుల్గా పే చేసినప్పటికీ కూడా వాళ్ళు అడిగినంత స్టాక్ని ఇటు ఆ కంపెనీలు అనేవి సరఫరా చేయట్లేదు అనే మాట అయితే వస్తుంది. ఎందుకంటే అటు చమురు కంపెనీలు అయితే కొంత కోటా విధించింది. అంటే పెట్రోల్ బంక్స్కి ఇంత మాత్రమే మేము సరఫరా చేస్తాం, ఇంత మాత్రమే మేము పంపిస్తున్నాం అంటూ కూడా ఒక కోటా అయితే ఫిక్స్ చేసింది. దానివల్ల ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంక్స్ అయితే మనకి షార్టేజ్ కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఇటు హర్మూజ్ జలసంధికి సంబంధించి అది ఇంకా అక్కడ ఇష్యూ ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. ఇంకా మన నౌకలు అప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇటు గ్యాస్కి సంబంధించి కానీ చమురికి సంబంధించి కానీ ఇంకా నౌకలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకి సరిపడా నౌకలు చాలా అక్కడ హర్మూజ్ జలసంధి దగ్గర క్లోజ్లోనే మనకి కనిపిస్తున్నాయి. సో అవి ఇంకా మనకి పూర్తిగా రావాలి. మనకి ఆ సరఫరా అదంతా కూడా ఫ్రీ అయ్యే వరకు కూడా మన దగ్గర ఉన్న నిల్వలు సరిపోతాయి. సరిపోయినప్పటికీ కూడా దాన్ని కొంచెం జాగ్రత్తగా చమురు కంపెనీలు ఎటువంటి షార్టేజ్ లేకుండా చేయాలంటే దానికి సంబంధించి ఇప్పటి నుంచే జాగ్రత్తగా కొంచెం కొంచెంగా కోటా ప్రకారం కూడా రిలీజ్ చేస్తున్నాయి. సో కాబట్టి తదుపరి ఏ విధంగా ఉంటుంది, సో నిజంగా షార్టేజ్ వస్తుందా లేదా అనే ఆందోళనలు అయితే ప్రస్తుతానికి అవసరం లేదనే మాట అయితే వినిపిస్తుంది.